హాయ్ మిత్రులారా! ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండ ప్రాంతాలలో పుట్టిన బుడమేరు ఏ కొండూరు, మైలవరం, జీ కొండూరు మండలాల గుండా విజయవాడ సింగనగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతులవాగు, జీ కొండూరు మండలం గంగినేని నుండి పులివాగు, మునగపాడు నుండి భీంవాగు, సిహెచ్ మాధవరం నుండి లోయవాగు, గడ్డమనుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ విధంగానే విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి ప్రకోపిస్తుంది అని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు రాజకీయ కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దానికి పర్యవసానమే నేడు మనం అనుభవిస్తున్నాం. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించిన విధంగా వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోనే దశాబ్దాలుగా విజయవాడ ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు విజయవాడను ముంచివేసింది. 2005లో కూడా సెప్టెంబర్ నెలలోనే వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైపోయింది. విజయవాడ 3 వంతులు మునిగిపోయింది. బుడమేరు ఉగ్ర రూపంతో వరదల కారణంగా అప్పటి కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. ఎగువన ఖమ్మం జిల్లా నుండి వచ్చే వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో మొదలయ్యే బుడమేరు ఏటా సాధారణంగా గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్కులకు పైగా చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను కూడా 70వ దశకంలోనే నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తుంది. 2005లో వచ్చిన వరదలకు కారణాలు వివరిస్తూ పలు నేతలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇరిగేషన్ అధికారులతో చర్చించి బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని దారి మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడికాలువ ద్వారా కృష్ణానదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలో కలిపేలా అలైన్మెంట్లో మార్పులు చేయాలని అధికారులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదనకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం కుడికాలువ నిర్మాణంలో భాగంగా 2007-8 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాలువలోకి మళ్లించారు. కొత్తగా మరో కాలువను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుండి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాలువలోకి మళ్లించారు. ఇక్కడే సాంకేతికంగా ఒక సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాలువను గరిష్టంగా 37,500 క్యూసెక్ల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. థర్మల్ పవర్ స్టేషన్ మీదుగా ప్రవహించే కాలువలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ లోపల కాలువలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యం పెరగలేదనే వాదన కూడా ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. థర్మల్ పవర్ స్టేషన్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి. కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడికాలం నుండి నీరు విడుదలైతే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజేశ్వరిపేట, సింగనగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు కొంత వరద ముంపు తప్పిపోయింది. 2008 నుండి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతం అనే సంగతిని అధికారులు, ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుండి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాలు లేకుండా కూడా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలు విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి ఉన్న ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. ఇందులో పార్టీలకు అతీతంగా అందరికీ భాగస్వామ్యం ఉంది. బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. 2-3 దశాబ్దాల క్రితం, 4-5 ఏళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి
ఓళ్లను ముంచెత్తుతున్నాయని విజయవాడ నిర్మాణూరు ప్రాంతంలో యూ టర్నింగ్లు సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. పట్టించుకునే నాదుడే లేడు. బుడమేరును ఆక్రమణల నుండి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. విజయవాడ మార్కు రాజకీయాలు ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా చేసేదేమీ లేక ఊరకుండిపోయింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించారు. ఇక థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ ప్రభుత్వానికి లేపడంతో ప్రస్తుత పరిస్థితి కారణమైంది. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు, ఎర్ర కాలువలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంతో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరుకు చేరుతుంది. సమస్య వచ్చినప్పుడే ప్రతిపాదనలు, నివేదికలు, అధ్యయనాలు చేయడం తప్ప వాటిని అమలు చేసి భవిష్యత్తులో ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు రాకుండా చేసే చిత్తశుద్ధి గల ప్రభుత్వాలు కొరవడినాయి. ఇకనైనా ఈ బుడమేరును ప్రవాహ మార్గాన్ని సరిచేసి ఆక్రమణలు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు ప్రభుత్వం చేపడుతుందని ఆశిస్తూ వీలైనంత మన మిత్రులకు, సోదరులకు సహాయపడండి. త్వరలోనే ఈ విపత్తులన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తెచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.